వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి స్వాగతం. ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును తన మంచి సలహాలు సూచనలతో ఎంతో మంచిగా వివరిస్తూ ఎంతో మంచి వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకి బాట వేస్తున్న డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు ఈరోజు మనతో ఉన్నారు. ఎంతోమంది విద్యార్థులు స్ట్రెస్ అలాగే ప్రెషర్ ఫీల్ అవుతూ వారి బంగారు భవిష్యత్తును కాలరాసుకుంటున్నారు. ఆ అంశం పైన సతీష్ ఐఆర్ఎస్సి గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. సతీష్ గారు, స్ట్రెస్ ప్రెషర్ అనేది ప్రతి వయసులోనూ ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్న ప్రస్తుత పరిస్థితి. కానీ విద్యార్థుల విషయానికి వచ్చేసరికి వాళ్ళు స్ట్రెస్ ఆర్ ప్రెషర్ ఫీల్ అయితే వారి భవిష్యత్తుకే పెద్ద ఆటంకంగా మనం భావించవచ్చు. మరి ఒకవేళ అలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటే పిల్లలు వారికి మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? ప్రెజర్ అంటే స్ట్రెస్ అనేది ప్రతి మనిషికి కామన్. అసలు అది లేనివాడు ఎవడో భూమి మీద ఉండడు. ఎవరైనా రైట్ ఫ్రమ్ బెగ్గర్ దగ్గర నుంచి టాప్ ఉంటుందండి. అలాగే వయసుతో చూసుకున్న 5 సంవత్సరాల వయసు దగ్గర నుంచి పాపం పెద్దవాళ్ళు ఓల్డ్ ఏజ్ పీపుల్లో సహా అందరికీ ఉంటాయండి రకరకాల కారణాలతో. ఈ ప్రెజర్ని నేను ఎట్లా చూస్తానంటే స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో పాజిటివ్ ప్రెజర్, నెగిటివ్ ప్రెజర్ రెండు ఉంటాయండి. మనిషి ఎదగాలి అంటే ప్రెజర్ లేకుండా ఉండాలి అంటారు అందరూ, స్ట్రెస్ లేకుండా. నేనేమంటానంటే అసలు కంపల్సరీగా ప్రెజర్ ఉంటేనే, స్ట్రెస్ ఉంటేనే మనిషి ఎదుగుతాడు. చదువైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా. కానీ ఎలాంటి ప్రెజర్ ఉండాలన్నది ఇక్కడ పాయింట్. అంతే. స్ట్రెస్ ఉండి తీరవలసిందే. ప్రెజర్ ఉంది కాబట్టే మీరు ఎపిసోడ్ చేశారు, పని చేసి ఇక్కడ వచ్చారు. మళ్ళీ లోపల మైండ్లో నెక్స్ట్ ఏ పని చేయాలని ఉంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం పని చేయాలన్నది ఉంటుంది. అది మైండ్లో తిరుగుద్ది. అది బాగా తిరిగితేనే మీరు ఎఫెక్టివ్గా అన్ని పనులు రోజంతా సాయంత్రం వరకు చేసుకుని పడుకోగలరు. ఇది పాజిటివ్ ప్రెషర్. మీకు వెనకాల ఎవడో ఒకటి పరిగెట్టకపోతే ఇక్కడే ఉంటారు. సో మనిషి ఎదగాలంటే అటు ఏ రకమైనటువంటి ఎదుగుదలైనా ఫిజికల్గా మీరు బలం చేయాలి. జిమ్కి వెళ్ళాలి కదా, మరి పొద్దున్న 5ంటికి లెగాలన్నది కూడా ప్రెజరే కదా. ఇప్పుడు పడుకున్నారు, పొద్దున్న లెగాలి కదా, మీరు లెగెళ్ళాలి కదా. అందువల్ల ప్రెజర్ అనేది డెఫినెట్గా ప్రతి మనిషికి అవసరం. చాలామంది రాంగ్గా చెప్తారు ప్రెజర్ వద్దు, స్ట్రెస్ వద్దని. నేను కొంచెం లాజికల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, దయచేసి అర్థం చేసుకోండి. ప్రెజర్ ఉండి తీరవలసిందే. ప్రెజర్ ఉన్నవాడే పైకి వెళ్తాడు. స్ట్రెస్ ఉండవలసిందే. కానీ ఎలాంటి స్ట్రెస్ ఉంటుంది అన్నది పాయింట్. దాన్నే నేను పాజిటివ్ అండ్ నెగిటివ్ కింద డివైడ్ చేశాను, అంతే. సో ఇప్పుడు నెగిటివ్ ప్రెజర్ సైడ్ వెళ్ళకుండా పాజిటివ్ సైడ్ రావాలంటే ఎలా అన్నది మనం మాట్లాడదాం. ప్రెజర్ మస్తు అంతే కదండి. పరీక్ష రాసేవాడికి ప్రెజర్ వద్దంటే ఎలా కుదురుద్ది? ప్రెజర్ లేకుండా పరీక్ష రాయలేడు. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ప్రెజర్ లేకుండా ఎట్లా కుదురుద్ది? కంపల్సరీగా మీరు వంట చేస్తున్నారు, ప్రశాంతంగా ఎలా చేస్తారు? మీరు ఏదో ఒకటి దానికి టార్గెట్, దానికి ఒక టైం, దానికి ఒక ఇది ఉంటుంది కదా. మీరు ఆఫీస్కి రావాలి కదా. ఎట్లా టైంకి రాకపోతే ఎలా కుదరదు కదా, వీళ్ళు ఊరుకోడు. మరి మీకు ప్రెజర్ ఉంటుంది కదా, టైంకి లేగాలి, చేయాలి. బట్ దాన్ని పాజిటివ్గా ఎలా చేసుకోవాలి, నెగిటివ్ సైడ్ వెళ్ళకుండా ఎలా ఉండాలన్న దానికి సంబంధించి మనం ఆలోచన చేయాలి తప్ప ప్రెజర్ని అవాయిడ్ చేసేద్దాం ట్రై చేయకూడదు. అవాయిడ్ ద ప్రెజర్ అంటారు, తప్పంటది. ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ స్టేట్మెంట్ అది. ఎందుకంటే అదందరూ ఏదో పుస్తకాల్లో చదివి మోటివేషనల్ స్పీకర్స్ లేకపోతే వాళ్ళు చెప్పి చెత్త చదారం. అవన్నీ ఎన్నో ఎక్స్పీరియన్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్న మాటలు ఉన్నాయి. ఎన్నో ఎగ్జామ్స్ క్రాక్ చేసిన వాళ్ళు, ఎన్నో అవార్డులు తీసుకున్న వాళ్ళు. నేను క్రాక్ చేయని ఎగ్జాము లేదు, నేను తయారు చేయని స్టూడెంట్ లేడు, నేను తీసుకునే అవార్డు లేదు. సో ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి ఇట్స్ డిఫరెంట్ స్టోరీ, అంతే కదండి. మీకు బాగా సక్సెస్ అయినటువంటి ఒక ఎంటర్ప్రెన్యూర్ దగ్గరికి వెళ్ళి ప్రెజర్ లేకుండా చేశారని అడగండి, తిడతాడు మిమ్మల్ని. అందువల్ల ఏంటంటే మా ఎక్స్పీరియన్స్ వేరు ఉంటుంది. మేము సాధించి కూర్చుని చెప్తున్నాం, ఉత్తినేదో పుస్తకాలు చదివిన లేకపోతే యూట్యూబ్లో విని చెప్పడం కాదు కదా అందులో. సో కాకపోతే ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది పిల్లల్లో అన్నది మనం మాట్లాడుకున్నట్లయితేనంటే, ఎప్పుడైనప్పుడు మీరు బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారనుకోండి ఒక పనికి, మీరు అనుకున్న రిజల్ట్ వస్తుందని మీకు హోప్ ఉందనుకోండి, రోజుకి 3 గంటల నిద్ర పోతున్న టైం దొరికింది అనుకోండి, మీకు అది పాజిటివ్ ప్రెజర్. మీరు వ్యాపారం చేస్తున్నారు, సాయంత్రం 3 గంటల దాకా, నైట్ 2 దాకా షాప్ తెరిచి ఉండాలి, అమ్ముతున్నారు వస్తువులు, మీకు ప్రాఫిట్ వస్తుంది. పొద్దున్న 5ంటికి షాప్ తెరుస్తారు, ప్రెజర్ ఉంది, కానీ మీరు హ్యాపీగానే ఉంటారు. అంటే ఇష్టంతో వచ్చే ఇష్టం కూడా కాదు, మీకు డబ్బులు వస్తున్నాయి కదా, ప్రాఫిట్ ఉంది కదా. లేదు, సాయంత్రం 2 అర్ధరాత్రి 2 దాకా షాప్ తెరిచి ఉంచారు, ఎవడో కొనట్లా, 2 రోజులైంది, 3 రోజులైంది, అప్పుడు ప్రెజర్ నెగిటివ్కి వెళ్ళిపోతుంది.
ఎందుకంటే మీకు హోప్ ఏది? కరెక్ట్. హార్డ్ వర్క్ బాగా చేసినోడికి ప్రెజర్ ఉండదు. హార్డ్ వర్క్ చేయలేకపోతున్నానన్న బాధే ప్రెజర్ అండి. ఓకే. రైట్. మీరు ఒక పనిని చేసేస్తే ప్రెజర్ ఉండదు. చెయ్యకపోతే చేయలేకపోతున్నాను, నేను వెనకబడిపోతున్నాను అన్న బాధను చూసారా? ఆ బాధనే తెలియక మనం ప్రెజర్ అన్న పదం వాడుతున్నాం. బాధనే ప్రెజర్ అని వేస్తున్నారు తెలియక మీరు. జన సొసైటీ అలా వాడుతుంది ఆ పదాన్ని. ఎందుకని? మీరు హార్డ్ వర్క్ చేయట్లేదు. చేయకపోతే మీకు భయం వస్తుంది కదా, నేను వెనకబడిపోతున్నాను కదా. ఆ భయమే ప్రెజర్. ఆ భయం అన్న పదం వాడటం నేర్చుకుంటే మీకు ప్రెజర్ అన్న పదం రాదు. ఇంకా ఎప్పుడు వస్తుంది? దాన్నే నెగిటివ్ ప్రెజర్ అంటున్నాను నేను. ఆ భయాన్నే నెగిటివ్ ప్రెజర్ అంటున్నాను నేను, నెగిటివ్ స్ట్రెస్. ఎప్పుడు జరుగుద్ది అంటే మీరు ఎవరితో అన్నా కంపేర్ చేసుకున్నా నెగిటివ్ ప్రెజర్ వస్తుంది. ఎందుకంటే మీరు భూమి మీద మీరు ఒకళ్ళే ఉంటారు, ఒకటి ఉంటారు కదా మీలాగా. మీరు కంపేర్ చేసుకోకూడదు. యాక్చువల్గా మీరు మీతో కంపేర్ చేసుకోవాలంతే. ఎబిలిటీ సరిగ్గా లేకపోయినా, మీరు హార్డ్ వర్క్ మీ దగ్గర సరిగ్గా లేకపోయినా, మీరు ఇన్ఎఫిషియెంట్ వర్కర్ అయినా, ఎక్సెసివ్గా ఇమాజిన్ చేసిన, రాంగ్ పర్సెప్షన్స్, రాంగ్గా ఏదన్నా మీరు రాంగ్ డ్రీమ్స్ చేసిన, ఎక్సెసివ్గా ఊహించుకున్నా, ఇలాంటివన్నీ చేయడం వల్లనే అన్రియలిస్టిక్ అంటారండి వీటిని. మీరు నెలకు 5 లక్షలు సంపాదించాలని డ్రీమ్ చేయకూడదు. అప్పుడు వచ్చే ప్రెజర్ నెగిటివ్ ప్రెజర్ అంటారు. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం మీరు లోన్లీనెస్కి వెళ్ళి, డిప్రెషన్కి వెళ్ళి సూసైడ్ చేసుకుంటారు. అప్పుడు ఎందుకని? మీరు రీచ్ అవ్వరు. రీచ్ అవ్వలేదు అన్న విషయం ఒప్పుకోరు మీరు. సో ఎబిలిటీ ఎస్టిమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఎంత గాలి ఉంటే అంతే చెట్టు ఊగుతూ తప్ప, మీకు ఎంత రొట్టె ఉంటే అంత పిండి ఉంటే అంతే రొట్టె. మీరు ఎక్కువ రొట్టెలు కావాలంటే రావు కదా. ఆ బ్యాలెన్స్ చూసారా? ఒక 20% ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు, తప్పలేదంటే. మీ ఎబిలిటీకి మీకు ఎక్స్ అన్న రిజల్ట్ వస్తుంది అనుకున్నప్పుడు చక్కగా మీరు ఎక్స్ కాదు 1.2, 1.3 ఎక్స్ వస్తుందని మీరు ట్రై చేయడం తప్పలేదు. ఎగురుతున్నారండి, మామిడికే దొరకాలి మీకు. కొంచెం డిఫరెన్స్ ఉంటే బాగా ఎగిరితే పట్టుకుని లాగుతారు. చెట్టు కాయని మీరు లాగుతారు. ఎక్కడో పైన ఉంటే మీకు నిరాశ తప్పేం మిగులుతుంది? అంతే కదండి. అంటే నా ఉద్దేశం ట్రై చేయొద్దు అంటున్నారు సతీష్ గారు అని చెప్పడం కదా. ట్రై చేయడంలో కూడా లాజిక్ ఉండాలి కదా, దానికి కూడా ఒక క్యాలిక్యులేషన్ ఉండాలి కదా. దట్ ఈస్ కాల్డ్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. రిస్క్ ఈజ్ డిఫరెంట్, క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఈజ్ డిఫరెంట్. అంతే కదా, నువ్వు క్యాలిక్యులేట్ చేస్తున్నావు ముందే. నేను ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాను, నా క్యాలిక్యులేట్ చేసి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాను, నా ప్రాఫిట్ ఎంత వస్తుందో. నాకెందుకు నెగిటివ్ ప్రెజర్ ఉంటుంది? పాజిటివ్ ప్రెజరే ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? రాంగ్ డాక్యుమెంట్ కొన్నాను, డాక్యుమెంట్ సరిగా లేనిది, దీన్ని సరి చేసేసి 10 లక్షలు 20 లక్షలు సంపాదించేద్దాన్ని ఆశతో వెళ్ళాను, డాక్యుమెంట్ మొత్తం నాశనం అయిపోయి రూపాయి అయిపోయింది. అది డేంజర్. అది అంతే కదండి. అంటే మీరు రాంగ్ డెసిషన్ తీసుకున్నట్టే కదా మరి. అందువల్ల ఏంటంటే ఎగ్జామ్ రాస్తున్నారు జేఈలో, 300 మార్కులకి 120 మార్కులు వస్తున్నాయి మాక్ టెస్ట్లో. అయినా కూడా నాకు టాప్ 100 ర్యాంక్ రావాలి, టాప్ 500 రావాలి, టాప్ 1000 ర్యాంక్ రావాలి, IIIT హైదరాబాద్ లాంటి కాలేజీ రావాలి అని మీరు డ్రీమ్ పెట్టారనుకోండి. మాక్ టెస్ట్లో 120 వస్తున్నాయి, 12th లాగా వచ్చారు. ఎగ్జామ్ 2 నెలలు 3 నెలల ఉంది. 120 మార్కులు వచ్చిన వాడికి IIIT హైదరాబాద్ రాదన్న కనీస జ్ఞానం వాడికి ఉండాలి. లాటరీ తగిలేస్తుంది, పేపర్ ఈజీగా ఇచ్చేస్తాడు, నాకు వచ్చేస్తుంది, ఈ 3 నెలల బాగా కష్టపడి వచ్చేస్తుంది అని ఎప్పుడైతే మీరు అనుకున్నారో, దట్ ఈస్ కాల్డ్ నెగిటివ్ ప్రెజర్. అలాంటి సతీష్ గారు డిస్కరేజ్ చేస్తున్నారు అంటారు. డిస్కరేజ్మెంట్ కాదండి అది. సరైన అవగాహన. మీ కెపాసిటీ మీకు తెలియాలి, నా కెపాసిటీ నాకు తెలియాలి కదండి. నేను వెళ్ళి మాదాపూర్లో డూప్లెక్స్ ఇల్లు కొంటానని అడ్వాన్స్ ఇస్తేలాగా, అది డబ్బులు లేకుండాను నేను సంపాదించేస్తాను 6 నెలలు నేను అనుకుంటే ఎలాగా? మీరు అడ్వాన్స్ ఇచ్చారండి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయని, మీరు మిగతా డబ్బులు ఇచ్చుకోవాలి కదా. అది మీ దగ్గర ఆ కెపాసిటీ లేనప్పుడు డిస్కరేజ్ చేయకూడదు, మిమ్మల్ని ఎంకరేజ్ చేయకూడదు. నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేసి నేను తోసేసాను అనుకోండి, బాగానే ఉంటుంది, చెప్పడానికి ఏముంటుంది? లేదులేండి మీరు ఎలా చేయండి, ఇలా చేయండి, ఇలా డబ్బులు వస్తాయని అన్నాను అనుకోండి, ఉన్నాయి పోతాయి, 10 లక్షలు పోతాయి. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ ఎంకరేజ్మెంట్ డిస్కరేజ్మెంట్ కాదు, రియలిస్టిక్గా బతకడం అలవాటు చేసుకోవాలన్నదే మనం ఉన్నప్పుడు మీకు నెగిటివ్ ప్రెజర్ ఉండదు. చాలామంది నేను నాలాగా బతకాలనుకుంటే ప్రెజర్ ఉంటుందండి, నేను మీలాగా బతకాలనుకుంటే ప్రెజర్ ఉంటుంది. నేనే మీరు మీరే, ప్రెజర్ ఎక్కడది? ఇంకా నేను నాతోనే కంపేర్ చేసుకున్నాను, మీరు మీతోనే కంపేర్ చేసుకున్నారు. నాకు జేఈలో 300కి 100 మార్కులు వస్తున్నాయి మాక్ టెస్ట్లో. నేను నాతో కంపేర్ చేసుకుని 110, 120 టార్గెట్ పెట్టుకో, తప్పలేదు. 120 వచ్చిన తర్వాత 130, 140 పెట్టు. 140 వచ్చిన తర్వాత 150, 160 పెట్టు. అసలు 100లో ఉన్నవాడు 170 పెడతానంటే ఎలాగ టార్గెట్? అది ఆ ప్రెజర్ డిఫరెంట్గా కన్వర్ట్ అయ్యి డిప్రెషన్లోకి, లోన్లీనెస్కి వెళ్ళిపోయి సూసైడ్ థాట్స్ రావడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. అప్పులు చేసి చాలామంది సూసైడ్ చేసుకుంటారు పెద్దవాళ్ళు.
ఇప్పుడు చూడండి, అనుకున్నది సాధించలేకపోవడం వల్ల నా కోరిక ఇది. అసలు డ్రీమింగ్ చేయడం అన్న దానికి కూడా క్యాలిక్యులేషన్ ఉండాలంటే. అంటే నేను తక్కువ చేస్తున్నట్టు కాదండి నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇప్పుడు నేను ఉన్నానండి, నేను 1000 కోట్ల వ్యాపారం చేయలేనండి, మ్మ్. అది రియాలిటీ. నిజంగా 1000 కోట్ల వ్యాపారం చేయాలని లాంగ్ టర్మ్ గోల్ ఉన్నట్లయితే ఫస్ట్ నాకు 5 కోట్ల వ్యాపారం చేయడం నేర్చుకొని ఫస్ట్ నన్ను ఓకే ఫస్ట్ 5 కోట్లు నేర్చుకునే వాళ్ళది నేను సడన్గా చేసేస్తానా 1000 కోట్లు? మీరే చెప్పండి, ఎవడో చేయలేడు కదా. ఎగ్జాక్ట్లీ ముక్కల కింద స్టెప్స్ కింద ఎదగడానికి ప్రయత్నం చేయాలి తప్ప మనిషి. నేను 8వ తరగతి నుంచి చక్కగా చదువుకుని నేను జేఈ ర్యాంక్ కొట్టాలనుకోవాలి తప్ప 10వ తరగతి వరకు గాలికి తిరిగి ఆ రోడ్డు పక్కన ఈ రోడ్డు పక్కన స్కూల్లో చదివి జేఈ అంటేనే ఏంటో తెలియకుండా చదివి 11th వచ్చి నేను 1 year ఎరగదీసేస్తాను, నేను ర్యాంక్ వచ్చేయాలని చెప్పేసి అనుకుంటే ప్రజలకు ఇంకేం వస్తుందండి? కరెక్ట్. అలా అంటే వేరేవాడికి ర్యాంక్ రాలేదా సతీష్ గారు డిస్కస్ చేస్తున్నారంటే వేరేవాడికి ఎవడన్నా 1000 ఒకటి వచ్చి ఉండొచ్చు. లాటరీ టికెట్ తగిలింది, నాకు తగిలింది, రోజు కొంటానంటే నేను మీకు తగిలిందని తప్పు కదా, అది కొనకూడదు కదండి. ఇప్పుడు 5 అంతస్తుల బిల్డింగ్ నుంచి పడిపోయి కాళ్ళు ఎరగనోడు తెలుసు నాకు ఒకడు, మీరు దూకేస్తారా? ఆడు కాళ్ళు ఎరగలేదు కదండి సతీష్ గారు, నేను కూడా దూకుతానంటే చస్తావు దూకితే అంటాను నేను. ఆడికి ఎరగలేదన్నది వదిలే, అది మన టాపిక్ కాదు, అది ఎక్కడ ఉంటాయి కదండి. ఎక్కడో చిన్న ఉన్నవాళ్ళు కూడా అదృష్టం వచ్చి సినిమాలో హీరోయిన్లు అయ్యారు, హీరోలు అయ్యారు, డైరెక్టర్లు అయ్యారు, నిర్మాతలు అయ్యారు, మిలియనీర్స్ అయ్యారు, ఎంటర్ప్రెన్యూర్స్ అయ్యారు. ఓకే, ఇన్స్పిరేషన్ తీసుకో, బట్ డజంట్ మీన్ దట్ మన పరిధుల్ని మన లిమిట్లని కూడా మనం ఓవర్ ఎస్టిమేట్ వేసుకోవడం వల్ల స్ట్రెస్ వస్తుంది. సతీష్ గారు, ఇప్పుడు మనం విద్యార్థులకు సంబంధించి చూస్తే మోస్ట్ ఆఫ్ ది ప్రెషర్ పేరెంట్స్ సైడ్ నుంచే రావడం మనం గమనిస్తూ ఉంటాము. సో ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ గమనించుకునేంత శక్తి సామర్థ్యం విద్యార్థులు అయితే ఖచ్చితంగా ఉండదు. సో పేరెంట్స్ వైజ్గా చూసుకుంటే ఆపాల్సింది పోయి వాళ్ళే ఎక్కువగా ప్రెషర్ పెడుతూ ఉంటారు. సో అదేనండి, ఆ ప్రెజర్ పెట్టేటప్పుడు రియలిస్టిక్గా టార్గెట్ అచీవ్ అయ్యి టార్గెట్ పెట్టండి. అమ్మా నీకు 100కి 40 మార్కులు వచ్చినాయి, చక్కగా 50 మార్కులు ట్రై చేయి, తప్పులేదు కదా. 90 అని ఎలా అంటాను వెళ్ళి అసలు? ఆ పక్కన నీకంటే తెలుగు తక్కువ ఆడికి వచ్చిన కదా నీకెందుకు రావంటే? మరి పక్కన నీ వయసు ఉన్న 40 ఏళ్ళు నీతో పాటు చదువుకున్నాడు సంవత్సరానికి ₹1 కోటి సంపాదించాడు, నువ్వేం పీకుతున్నావు అని అడిగితే నేను అలాంటి వెళ్ళి ఈడు ఆడికంటే తక్కువ ఎక్కువ నువ్వే చెప్తున్నావు మీ పిల్లవాడిని. మరి నీతో పాటు చదువుకున్నాడు ఎవడో సంపాదించారు కదా డబ్బులు, నువ్వేం చేస్తున్నావు అని అడిగితే మీ ఆవిడ, నువ్వు వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి మీ హస్బెండ్ కూడా అనాలంటే అనొచ్చు కదండి. మీరును ఆయనతో పాటు ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఆయనకంటే తక్కువ చదువుకున్న వాళ్ళు, తక్కువ బుర్ర ఉన్న వాళ్ళు, అలా ఫెయిల్ అయిపోయినవాడు సంపాదించినాడు ఎవడో, నువ్వేం సంపాదించని అడిగితే ఏం చేస్తాడు పాపైనా? ఒక్కొక్కడు ఒక్కొక్క పద్ధతే. వాళ్ళ పెరిగిన వాతావరణం కానివ్వండి, వాళ్ళకి కొన్ని వాల్యూస్ ఉంటాయి, మోరల్స్ ఉంటాయి, వాళ్ళకి ప్లానింగ్ ఉండొచ్చు, కొంతమంది ఉండదు, రకరకాల. ఒకటి మోసం చేసి పోతాడండి, సరే ఆడికి వచ్చింది నీకు రాలేదు మానే, బతకంలో ఒక రకం, మోసం చేసి బతకడం కూడా ఒక రకం. అందువల్ల ఏంటంటే ఈ కంపారిజన్స్ కాదండి, మీరు ఎప్పుడు కూడా అంటే ఒక టార్గెట్ని అచీవ్ అవ్వాలంటే ముందు నుంచి సరిగ్గా ప్లాన్ చేసుకుంటే స్లోగా అచీవ్ అవుతావు అని చెప్తున్నాను. స్టెప్ బై స్టెప్ నువ్వు దగ్గర దాకానే రిలాక్స్ అయిపోయి సంవత్సరం ముందు 6 నెలల ముందు ఎగ్జామ్ ముందు నువ్వు ప్రెజర్ చేయడం మొదలెడుతున్నావు పిల్లల్ని, తప్పు కదండి. అది ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఉన్నాయి ఇలాంటి ప్రెషర్స్ ఉన్నాయండి. అంటే ఆ ప్రెజర్ని ప్రెజర్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే లోడ్ని డిస్ట్రిబ్యూట్ చేయండి. మీరు 100 కేజీలు బరువు మోయాలనుకోండి, 10 కేజీలు మోస్తున్నారనుకోండి, మీకు 1 year టైం ఇస్తే మోసేస్తారు 100 కేజీలు. ఎందుకని 12 కేజీలు 14 కేజీలు స్లోగా 1 yearకి మీ కెపాసిటీ 1 yearకో 2 yearsకో అవుతుంది. మీరు అలా చేయట్లేదు. ఇప్పుడు 10 కేజీలు ఉండి అలా ఉంచేసి 1 year తర్వాత 100 కేజీలు మోయాలని చెప్పేసి 11 నెలలు 10 కేజీలే మోస్తున్నారు, మీరు మోయించున్నారు మీ చేత కాదండి. ఫస్ట్ స్ట్రిక్ట్గా పెరిగాడు అనుకోండి, అలాగే పెరుగుతాడు. ఫస్ట్ వదిలేసి ఆయన ఇష్టం వచ్చినట్టు పేరెంట్స్ మొబైల్ ఇచ్చి వదిలేసి సడన్గా స్ట్రిక్ట్ అవ్వమంటున్నారండి, అది ప్రెజర్ రాకేమవుతుంది? ముందు నుంచి టఫ్నెస్ అలవాటు అయ్యింది అనుకోండి, దానివల్ల బాగా ప్రొడక్టివ్ స్టూడెంట్ కూడా వెనకబడే అవకాశాలు చాలా ఉంటాయి. అవును, మీ ముందు నుంచి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చారనుకోండి, ఆర్మీలోకి తీసుకెళ్ళి, ఓహో మనిషి అంటే ఇలాగే బతకాలేమో, ఇంత డిసిప్లిన్గా ఉండాలనుకుంటారు, మీకు తెలియదు చిన్నప్పుడే కదా. మీరు మొత్తం లైఫ్ అంతా అలాగే ఉంటారు. ఇంకా మిమ్మల్ని ఏమో గాలికి వదిలేసి 10 ఏళ్ళు నీ ఇష్టం వచ్చినట్టు తిరగరా అని చెప్పి స్కూల్లోనే లేకపోతే మొబైల్స్లోనే అవి అలవాటు చేసి సడన్గా ఒక 20 ఏళ్ళు వచ్చిన తర్వాత డిఫెన్స్లో వేస్తే నువ్వు పరిగెట్టరా అంటే? సో మౌల్డ్ చేసే ఏజ్ నుంచి మనం స్టార్ట్ చెయ్యాలి, టైం క్యాలిక్యులేషన్ చేయాలి. బిజినెస్ చేసేవాడు కూడా సడన్గా 10 కోట్ల టర్నోవర్ ఎలా చేస్తారండి మీరు? దానికి కూడా ముందు నుంచి ప్లానింగ్ చేస్తారు కదా. చదువైనా అంతే కదా, క్యారెక్టర్ అయినా అంతే కదా, యాటిట్యూడ్ అయినా అంతే కదా, ఎబిలిటీ కూడా అంతే కదా, మెచ్యూరిటీ అయినా అంతే కదా. దీనికి ప్రాపర్గా మీరు ముందు నుంచి సరిగ్గా ప్లాన్ చేసుకున్నప్పుడు ప్రెజరే ఉండదు కదా అంటాను నేను. అసలు ఆ ఎబిలిటీ నేను ఏమంటానంటే ఎబిలిటీని తక్కువ చేయట్లేదండి, ఎబిలిటీని పెంచు, కానీ ప్రాపర్గా పెంచు.
నువ్వు అంతే తప్ప 10th దాకా అక్కడ రోడ్డు పక్కన ఉన్న స్కూల్లోనో చెత్త చెదారంలో చదివించి సడన్గా తీసుకొచ్చి నారాయణ చైతన్యంలో వేసి నాకు మార్కులు 200 రావాలి, నాకు 888 హైదరాబాద్ రావాలని ప్రజలు చేస్తే ఏమొస్తాడికి? 100 మార్కులు వచ్చినట్టు మీరు ఎంత ప్రజలు చేస్తే ఉపయోగం ఉంది? అందువల్ల ఏంటంటే పిల్లలు చాలామంది సూసైడ్ చేసుకోవడానికి, ఇబ్బంది పడడానికి, డిప్రెషన్లో వెళ్ళడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే వాడు కంపారిజన్ చేసుకుంటాడు. వాడు చదవలేకపోతున్నాను అన్న బాధతో చనిపోతున్నాడు తప్ప చదివే శక్తి లేక కాదు. అలాగే వీడు డ్రీమ్ చేసినప్పుడు రియలిస్టిక్గా డ్రీమ్ చేయకుండా ఎక్సెసివ్గా డ్రీమ్ చేయడం వల్ల జరుగుతున్నాయి ఇవన్నీ. మీరు ఎక్సెసివ్గా ఎలా చేస్తారు అంటే నేను డిస్కరేజ్ చేయడం కాదండి, నా ఉద్దేశం డిస్కరేజ్ కాదు అసలు. అది ఎగ్జాక్ట్లీ ప్రాక్టికల్గా అవగాహన కల్పిస్తున్నారు. ఒక డైరెక్షన్లో నెగిటివ్ డైరెక్షన్లోకి ప్రజలు వెళ్ళిపోతే నీకున్న ఎబిలిటీని కూడా పర్ఫామ్ చేయలేవు. కానీ సతీష్ గారు మనం చూసుకుంటే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని ప్రాక్టికల్గా చూస్తే ఒకవేళ మీరు చెప్పినట్టు మౌల్డ్ చేసే ఏజ్ నుంచి అవన్నీ ఇచ్చుకుంటూ పోతే ఖచ్చితంగా ప్రొడక్టివ్గా రిజల్ట్ వస్తుంది. కానీ మనం ఇందాక అనుకున్నట్లు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, ఇలాంటి ప్రెషర్స్ ఇస్తూనే ఉన్నారు. సో చాలామంది దానికి బలైపోవడం కూడా మనం చూసాము. మరి దానికి సంబంధించి ఎలాంటి మార్పులు రావాలంటే? ప్రెజర్ ఇస్తున్నారంటే మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటి, స్టూడెంట్ సిన్సియర్గా చదివిన స్టూడెంట్కి ప్రెజర్ జనరల్గా ఇవ్వరు. ఆడు సిన్సియర్ స్టూడెంట్, ఆడు సిన్సియారిటీ ఉంది కాబట్టి చక్కగా చదువమ్మా, ఇంకో 10 మార్కులు పెంచుకోమని చెప్తారు. సరే 100కి 10 వచ్చినా పర్లేదు, ఇంకో 15 చేసుకో, 20 చేసుకుంటాం మేమేనా. వాడికి ఎక్కువ ప్రెజర్ ఇవ్వం మేము. పాపం స్టూడెంట్ సిన్సియర్గా ఉన్నాడు, రోజుకి 10 గంటలు 5 గంటలు 8 గంటలు చదువుతున్నాడు. పాపం వాడు వంతు ట్రై చేస్తున్నాడు. వాడిని మనం చెప్పకూడదు అనకూడదండి, పాపం అది. వాడికి ఎందుకు పెర్ఫామ్ చేయలేకపోతున్నాడని అర్థం చేసుకుని మనం పట్టుకుని ఆ సజెషన్ ఇవ్వాలి. ఇట్స్ నాట్ ప్రెజర్. కొంతమంది ఎలాంటి ఇటు చదవడు, లేజీగా ఉంటాడు, పడుకుంటాడో, లెగడ పొద్దున్నే, చదవడో, డిసిప్లిన్ ఉండదో, వరస్ట్గా ఉంటారు వాళ్ళు కొంతమంది. వాళ్ళకి తల్లిదండ్రుల్లో లేకపోతే టీచర్స్తో చెప్పేది ప్రెజర్ కింద ఉంటుంది. ఎందుకని ఆడు చదవడానికి ఆడు ఇష్టపడట్లేదు కదా, మేబీ ఇష్టపడట్లేదు కాబట్టి వాడు దాన్ని సీరియస్గా తీసుకుంటే నెగిటివ్ ప్రెజర్, సీరియస్గా తీసుకోకపోతే ప్రెజర్ లేదు అడిగిని. మీరు తిట్టారండి మీ అబ్బాయిని వెళ్ళి, అటు తీసుకోలేదండి, ఏం చేస్తారు మీరు? తీసుకున్నవాడేమో బాధ, అయ్యో మా అమ్మ తిడుతుందే, నాకు చదవాలని ఉంది కానీ నా లేజినెస్ వల్ల నేను చదవలేకపోతున్నా. అది పెరిగితే మళ్ళీ నెగిటివ్ ప్రెజర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. 2 సింక్ అయిపోతే పర్లేదండి, మీరు చెప్పారు, వాడు అర్థం చేసుకున్నాడు, వాడు కష్టపడుతున్నాడు, మార్కులు రాకపోయినా పర్లా, అది నెగిటివ్ ప్రెజర్ ఏమి ఉండదు. లేదమ్మా నువ్వు చదువుతున్నావు కదమ్మా, మ్యాక్సిమం ట్రై చేస్తున్నావు, ట్రై చేయి, ఎన్ని వస్తే మ్యాక్సిమం 10 మార్కులు ట్రై చేయి, ఎక్కువ అన్నారనుకోండి పాపం ఆడటం కూడా ఇబ్బందిగా ఉండదు. పాపం అంతకంటే ఏం చేస్తారంటే చదివిన పిల్లవాడిని మీరు ప్రెజర్ చేస్తే ఎలాగా, మీరు తినేస్తే ఎలాగండి? చదవనవాడిని చెప్తే ఒక్కోసారి ఎండాడు, అవి వినేటట్టుగా చేయాలి. కాబట్టి వాడి ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో, ఏ స్కూల్లో ఉన్నారో, టీచర్ ఏం చెప్తున్నాడో వాడికి అర్థమవుతుందా, అర్థం కావట్లేదా, అర్థం అవ్వాలంటే మనం ఏం చేయాలి, వాడికి అసలు టైం సరిపోతుందా లేదా, బేసిక్స్ ఉన్నాయా లేవా, బేసిక్స్ లేకపోతే ఏం చేయాలనేది ఒక అనాలిసిస్ చేయాలి. అది చేసి రూట్ లెవెల్ నుంచి దాన్ని అడ్రస్ చేసుకుంటూ వచ్చినట్లయితే కొంత ఒక 1 year 2 years పికప్ అవుతారు వాడును. బట్ ఒకే రోజు ఎలాగవుతాడు? అప్పుడు దాకా లేజీ, పొద్దున్నే మీరే లేజీగా పడుకోబెట్టి, లేజీగా లేచి, సింగిల్ రూమ్ ఇచ్చి, ల్యాప్టాప్ ఇచ్చి, మొబైల్ ఇచ్చి, ఇష్టం వచ్చినట్టు ఫ్రెండ్స్తో బయటకు తిప్పించి, లేకపోతే నేమో ముద్దుగా ఉండదు కదా ముద్దులాడి, సరే సార్ అన్నీ చేసి ఒకేసారి మీకు జ్ఞానోదయం సతీష్ గారు వీడియో చూసిన తర్వాత జ్ఞానోదయం అయిపోయింది కదా అని ఇప్పుడు మీరు జ్ఞానం తెచ్చేసుకుని వాడి మీద పడిపోతే ఉపయోగం ఉంది? అవును, అదొక టైప్ ఆఫ్ ప్రెషర్ అయిపోతుంది. దాన్ని హ్యాండిల్ చేయమని మేమే చెప్తాం, దాన్ని ప్రాపర్గా చేయండి. అలాంటి ప్రయత్నంలో 1 year 2 years లేట్ అవ్వచ్చు, అవసరమైతే రిపీట్ చేయండి క్లాస్ని. ఇక్కడే మెయిన్ ప్రాబ్లం వస్తుంది సార్, టైం రిపీట్ చేయాలి. టైం తక్కువ టైం పెట్టుకొని, ఇందాక మీరు అన్నట్లు టైం స్పాన్ తక్కువ పెట్టుకొని ఎక్కువ పెద్ద రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. చేయకూడదు అంటే టైం సరిపోకపోతే రిపీట్ చేయండి. ఇప్పుడు 40 ఏళ్ళు కెరియర్ వరస్ట్గా యావరేజ్గా ఉండడం కంటే కదండి, మీరు ఉన్నారంటే ఒక 30 years ఉద్యోగం చేస్తారనుకుందామండి, 30 yearsలో యావరేజ్గా నెలకు ₹1,00,000 సంపాదిస్తారు అనుకుందాం. పోనీ జస్ట్ ఓన్లీ ఐడియా పర్పస్ అంతే. 30 years నెలకు ₹1,00,000 జీతం చేస్తే బెటరా, 5 ఏళ్ళ తర్వాత 25 ఏళ్ళు ఉద్యోగం చేయండి, నెలకు 3 లక్షల జీతం ఇస్తే బెటర్ అంటే ఏమంటారు మీరు? సరే 25 ఏళ్ళే చేస్తాను నేను, ఇది తలనొప్పి నాకెందుకు, ఇది నేను 25 ఏళ్ళు నెలకు 3 లక్షలు తీసుకుని సంపాదించుకుంటాను, నాకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, నాకు అదే బెటర్ కదా అంటారు. అది తెలివైనడు పని. నువ్వు టైం సరిపోలేదన్నావు కదా, నీ స్కిల్స్ డెవలప్ చేసుకుని, నీ క్వాలిఫికేషన్స్ డెవలప్ చేసుకుని, మంచి మంచి కాలేజీలో చదివి ఉద్యోగం 5 ఏళ్ళ తర్వాత తెచ్చుకో. అప్పుడు 1,00,000 కాదు 5 లక్షలు జీతం తెచ్చుకోమంటున్నాను నేను. డ్యామేజ్ జరిగింది 5 ఏళ్ళు, 5 ఏళ్ళు డ్యామేజ్ని పూరించు, నీకు జ్ఞానం వచ్చింది కదా, పూరించి 30 ఏళ్ళు ఉద్యోగం చేయక 25 ఏళ్ళే చేయి, నష్టమే వచ్చింది అంటున్నాను. ఇప్పుడు అర్జెంట్గా 30 ఏళ్ళు చేయాల్సిన అవసరం ఏముంది నువ్వు? అది కదా తెలివైన పని.
అంటే ఇప్పుడు మీరు వచ్చారండి జాబ్లోకి ప్రొఫెషన్లోకి వచ్చారండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఎర్న్ చేస్తున్నారు మీరు అప్పటికే సరైన జ్ఞానం ఉండుంటే వేరే చోటకి వెళ్ళేవారు అంటాను నేను. మీరు చెప్పండి కాదని మీరు ఎలా చెప్తారు చెప్పండి ఇప్పుడు నేను. ఎగ్జాక్ట్లీ. 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఆగి మీకున్న స్కిల్ సెట్ని పెంచుకునో లేకపోతే ఇంకోటి నేర్చుకునో లేకపోతే ఒక కాలేజీలో చదివో ఏదో చేసుకుని ఉంటే మీరు ఇంకా మంచి జీతానికి వెళ్ళి ఉండేవారు కదా నేను అడిగితే కాదని చెప్పగలరా మీరు? అవును, కరెక్ట్. ఇప్పుడు మరి అంటే విద్యార్థులకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత టెక్నాలజీ సాంకేతికంగా ఇంత డెవలప్మెంట్, ప్రతి విద్యార్థి చేతిలో స్మార్ట్ ఫోన్, అది చదువుకోవడానికి కూడా ఉపయోగించుకుంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని ఒక సరైన ట్రాక్లో నడిపించడానికి పేరెంట్స్లో ఎలాంటి మార్పులు రావాలంటారు? అసలు మొబైల్ ఫోన్ ఇవ్వకండి, చదవాలని టీవీలో పెట్టండి. టీవీలో కూడా మామూలుగా పెట్టచ్చు కదా, యూట్యూబ్ వీడియోలు అవి పెట్టుకోవచ్చు కదండి. పెట్టి నువ్వు కూడా వినరాదా, అడేమంటున్నాడు నీకు తెలుస్తుంది. సౌండ్ ఎక్కువ పెట్టుకుని నువ్వు కిచెన్లో ఉండి వినరాదా, చేసే పని ఉంది మదర్స్కి. అవును. వాడు ఏం చదువుతున్నాడో తెలియదు. రూమ్లోకి వెళ్ళి ల్యాప్టాప్లో ఇని తలుపులు వేసుకుని ఇన్వాల్సిన క్లాసులే ఉంటాయండి. అవును. మొబైల్లో కళ్ళు పోయేలాగా కళ్ళు దగ్గర తీసుకుని ఇలా ఇన్ని చదువులు ఏంటంటే అసలు ఏం చదువులు? పుస్తకంలో తగలడరా, పుస్తకాల పేర్లు తిరిగిట్లేదు వీళ్ళకి. పుస్తకాలు చదవండి, నోట్స్ రాసుకోండి, చక్కగా చదవండి. అర్థం కాకపోతే వీడియో వినండి, టీవీలో పెట్టుకుని వినండి. టీవీకి మళ్ళీ కేబుల్ కనెక్షన్ ఉండకూడదు. చేయొచ్చు అంటేనండి ఏదో ఒక రకమైనటువంటి పాజిటివ్ దృక్పథం మీకు ఉంటే ఇప్పుడు జరిగే అనర్థాల్లో 100 రకాల అనర్థాలు ఉంటే 50 అన్నా అవాయిడ్ చేయొచ్చు కదా కనీసం. పోనీ అవును. సరే టెక్నాలజీ పెరుగుతుంది, నేను ఎంత చెప్పినా నాశనం అవుతూనే ఉంటుంది, కానీ సగం నాశనం అవ్వండి అని చెప్తున్నాను నేను. పూర్తిగా అవ్వకుండా అంటే సగం నాశనం అవ్వండి, ఇంకో సగం కనీసం ఓకే అంటున్నాను నేను. మొత్తం నేనేం బాగు చేయాలని నా వల్ల అవ్వదు. ఎందుకంటే మొత్తం అందరూ వేరే అంత డిఫరెంట్ ఫాస్ట్గా పరిగెడుతుంటే నేను సతీష్ గారు నడుస్తున్నారు ఏంటి సార్ మీకు ఇంకా తెలియట్లేదు మా గురించి, మేము ఇంకా ఫాస్ట్గా పరిగెడుతున్నాం, ఈ యుగం వేరు, మీరు ఏదో పాత వాళ్ళు లేకపోతే మీరు ఏదో మా ముందు జనరేషన్ వాళ్ళు మీకేం తెలియదు అని చేదస్తంగా మాట్లాడుతున్నారు అనుకుంటే తప్పది. అంటే లాంగ్ రన్ మేము చూడగలం, మీరు విజన్ చేయలేరు. ఏమంటే లాంగ్ రన్ మీరు చూసుంటే మీ చుట్టాల్లో కానీ మీరు కానీ లేకపోతే వేరే వాళ్ళల్లో కానీ ఓపెన్గా చెప్తున్నాను, మీరు బాధపడినా మీరు ఈ పొజిషన్లో ఉండుండరు. మీకు ఆ లాంగ్వేజ్ లేకపోవడం వల్ల జరిగిన తప్పు అంటాను నేను, కాదని మీరు అనగలరా? మీరంటే మీరని కాదు, మీ ఫ్రెండ్స్ లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు, మీ చుట్టాల పని ఎవరైతే అది తెలుసుకోమని ముందే హెచ్చరిస్తున్నాను అంతే. అంతకుమించి నేనేం చెప్పట్లా. తర్వాత జరిగే డ్యామేజ్ ముందే తెలుసుకోండి. అది చాదస్తం కింద ఉంటుంది. తల్లిదండ్రులు చెప్పినా ఎవడన్నా అలాంటి వాడు చెప్పినా అది చాదస్తం కింద ఉంటుంది. కానీ కొన్ని మీరు నమ్మండి, ఎక్స్పీరియన్స్ కదండి. ఇప్పుడు పేరెంట్స్ సైడ్ ఇలా పెడితే మోస్ట్ ఆఫ్ ది అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కూల్లో కానీ కాలేజ్లో కానీ లెక్చరర్స్ చెప్పే మాట మీద కొంచెం గురి ఉంటుంది. సో అలాంటప్పుడు మరి కాలేజ్ నుంచి కానీ స్కూల్ నుంచి కానీ ఎలాంటి మార్పులు రావాలంటారు ఎడ్యుకేషన్ సిస్టమ్? మ్యాక్సిమం అండి ఇండియాలో దేనికి పనికి రాకపోతే అని టీచర్ని చేయండి అంటున్నాం మనం. టీచర్కి వాల్యూ లేదండి భారతదేశంలో, మిగతా కంట్రీలలో. అన్ఫార్చునేట్ థింగ్ అండి అది. జీతాలు తక్కువ ఉంటాయి వాళ్ళకి, పాపం వర్క్ ఎక్కువ ఉంటుంది. దేనికి పనికిరాదు, ఏ జాబ్ రాలేదంటే టీచరు. మిగతా దేశాల్లో హయ్యెస్ట్ లెవెల్ ఉంటే, యూఎస్లో ఎంతో హై లెవెల్ ఉంటే తప్ప టీచర్ అవడండి యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ అవ్వడం. ఇక్కడ దేనికి పనికి రాకపోతే ఇంజనీరింగ్ కాలేజీలో టీచర్ అవడు. ఒకటి ఆ టీచర్స్ సరైన అవగాహన ఉండదు పాపం, వాళ్ళు రాంగ్ గైడెన్స్ చేస్తారు, పిల్లలు సఫర్ అవుతున్నారు. ఇది వాస్తవం. అంటే అవగాహన లేని వ్యక్తికి. సో ఇది టీచర్ పోస్ట్కి మనం వాల్యూ ఇవ్వడం పెంచాలి. ఎన్నికల్లో కూడా మార్పులు రావాలి, టీచర్ల ఎన్నికల్లో కూడా టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి సొసైటీ. టీచర్స్ కూడా కరెక్ట్గా బిహేవ్ చేయాలి. టీచర్స్ని ఏదో మార్కెటింగ్కి వాటికి వాడుతూ ఉంటారు వీళ్ళు ఇన్స్టిట్యూట్ వాళ్ళు. కొంచెం చదువు చెప్పడానికి వాడాలి, లోడ్ ఎక్కువ ఇవ్వకూడదు. టీచర్ అంటే సొసైటీలో రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి జీతాలు మంచిగా ఇచ్చినట్లయితే తెలివైన వ్యక్తులు టీచింగ్ ఫీల్డ్లో. ఇప్పుడు నేను ఉన్నానండి, టీచింగ్ చేయగలిగిన ఎబిలిటీ ఉంది. నేను వెళ్ళాలంటే నేను భయపడతాను కదా, ఏమంత మహా అయితే 1,00,000-2 లక్షలు జీతం ఇస్తారు కదా, ఇండస్ట్రీకి పోతే నాకు 5 లక్షలు వస్తుంది కదా అంటాను నేను. అక్కడ కూడా నాకు 5 లక్షల జీతం వస్తే వెళ్తాను కదా. ఎగ్జాక్ట్లీ. ఇది గవర్నమెంట్ కూడా అర్థం చేసుకుని టీచర్స్ జీతాలు పెంచడం కానీ లేకపోతే టీచర్స్కి ఫెసిలిటీస్ ఇవ్వడం కానీ చేయాలి. ప్రైవేట్ టీచర్స్ కూడా ఒక పద్ధతైన రూల్స్ ఉండాలండి. మరి 10,000కి 15,000కి టీచర్లు ఏంటంటే మరి ఘోరంగానో. ఫీజు ఏమో మీ దగ్గర 1,00,000 తీసుకుంటాడు, టీచర్కి ఏమో 20,000 ఇస్తాడు, 15,000. ఆడికేమో పొద్దున్నే సాయంత్రం దాకా పని, అడ్మిషన్ మార్కెటింగ్ వాళ్ళగా పోయి కూలోడి కింద పోయి అడ్మిషన్ తీసుకురమ్మంటారు. కానీ ఈ పరిస్థితిలో తల్లిదండ్రులు ఎలాంటి అంటే ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు ప్రస్తుత పరిస్థితి. అంటే టీచర్స్ స్కూల్లో జూనియర్ కాలేజీల్లో టీచర్స్ ఇచ్చే సలహాలు చాలా వరకు, అంటే నేను నా ఉద్దేశం ఎవరిని తక్కువ చేయడం కదండి, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఉన్న డిమాండ్ కోర్సులు చదువుల మీద అవగాహన ఉండదు కాబట్టి, వాళ్ళు స్కూల్ టీచర్స్ కదండి, ఉండదు కాబట్టి వాళ్ళు చెప్పి మ్యాక్సిమం కరెక్ట్ ఉండవండి. ఇది అంటే ఇది నేను బాత్తోనే చెప్తున్నాను యాజ్ ఎ టీచర్గా. నా ఉద్దేశం పాపం ఎవరిని తక్కువ చేయలేను కదా, వాళ్ళకి అవగాహన ఉండదండి. ఓ 10% చాలా వరకు అండి.
స్కూల్లో 11th 10th చెప్పి లేకపోతేనేమో మామూలుగా ఏదో ఢిల్లీ పబ్లిక్ ఏదో స్కూల్లో 9th 10th చెప్పి టీచర్లకి అసలు ప్రపంచంలో టెక్నాలజీ ఏం జరుగుతుంది, కోర్సులు ఏమున్నాయి అన్నట్ల మీద ఓ సైకాలజీ ఇంట్రెస్టా సైకాలజీకి వెళ్ళు, బయాలజీ ఇంట్రెస్టా మెడికల్కి వెళ్ళు, లేకపోతేనేమో మ్యాథ్స్ ఇంట్రెస్టా దీనికి వెళ్ళు, లేదా సోషల్ ఇంట్రెస్టా సివిల్ సర్వీస్కి వెళ్ళు, ఇలాంటి చెత్త చెప్తారు టీచర్స్. తెలియదు వాళ్ళకి, అంతే తప్ప వేరే అవగాహన ఉండదండి వాళ్ళకి. నీకు ఏది ఇంట్రెస్ట్ దానికి వెళ్ళు, దానికి జాబ్ ఉందా, మార్కెట్ ఉందా, డిమాండ్ ఉందా, సప్లై ఉందా, ఇటు చదవగలడా చదవలేడా, ర్యాంక్ వస్తుందా ర్యాంక్ రాదా, ఇటు ఐక్యూ లెవెల్ ఏంటి, ఇటుకున్న ఎబిలిటీ ఏంటి, అసలు దాంట్లో జాబులు ఉన్నాయా, జీతాలు ఎంత ఉన్నాయి, దాంట్లో ఉన్న కాంపిటీషన్ ఏంటి, ఇలా 100 పారామీటర్స్ మీద అవగాహన ఉండదు. అవన్నీ అవగాహన లేకుండా క్యాజువల్గా చెప్పకూడదు. మిమ్మల్ని చూసి మీడియాలో బాగుంది కదా ఉద్యోగం, చక్కగా రోజు టీవీలో కనపడచ్చు కదా అని ఇంకో పిల్ల ఎవరో ఒకళ్ళు దీన్ని ట్రై చేయకూడదు. దాంట్లో ఉన్న బాధలు మొత్తం వేరే ఉంటాయి కదా, అవి మీకే తెలుస్తాయి, అడిగి తెలియదు కదా. అలాగే టీచింగ్ ఉద్యోగం చేసి వ్యక్తికి పాపం మిగతా ఫీల్డ్స్ మీద ఏం అవగాహన ఉంటుందంటే, మేబీ టీచర్ ఉద్యోగానికి రావద్దంటాడు. చూడండి, ఏ టీచర్ ఉద్యోగం రావద్దంటాడు, బాధలు తెలుసు కాబట్టి. మిగతా వాటికి వెళ్ళమంటాడంటే మిగతా వాటి గురించి తెలియక పాపం. మీరు టీచర్ని అడిగి చూడండి, నేను టీచర్కి రమ్మంటే దండం పెట్టి వద్దంటాడు, ఏం బాగలేదండి సతీష్ గారు వద్దండి అని చెప్పి. అలా ప్రతి దాంట్లోనూ బాధలు ఉంటాయి అంటున్నాను, పాపం తెలియక చెప్పేస్తారు అది. ఇప్పుడు అది మీడియాలో మిమ్మల్ని అడిగితే మీరు చెప్తారండి బాధలో, బయటడికి ఏమనిపిస్తుంది, ఇది బాగుంది చక్కగా కనపడుతుంది, సతీష్ గారు కూడా మీడియాలో కనపడుతున్నారు, లేదా అమ్మాయి కూడా కనపడుతుంది, నేను కూడా మేకప్ వేసుకుని కూర్చుంటానంటది, ఏం తెలుస్తుంది. అలా చాలామంది వస్తున్నారు కదా, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఏళ్ళు చదువుకున్నారు, వచ్చిన తర్వాత అర్థం అవుతుంది వాళ్ళకి, బాబు ఇదేదో పెద్ద ఇది ఎలా ఉంటుంది అలా ఉందని చెప్పేసి. అందువల్ల ఏంటంటే అందరికీ అన్ని ఫిట్ కావు, ఆ పూర్తి అన్ని ఫీల్డ్స్ మీద అవగాహన ఉండి చెప్పాలి. కాబట్టి కెరియర్ కౌన్సిలర్స్ కూడా, మోటివేషనల్ స్పీకర్స్ కూడా వాళ్ళకి అవగాహన ఉండట్లేదండి. బుక్లో చదివి ఏదో ఎమోషనల్గా స్పీచ్ ఇచ్చి ఏదో మోటివేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అన్ఫార్చునేట్ థింగ్ అండి, కెరియర్స్ మీద పూర్తి అవగాహన మన ఇండియాలో చాలా మందికి లేదండి. దానివల్ల డిజాస్టర్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ ప్రజల పర్స్పెక్టివ్లో కూడా అండి ఎప్పుడూనండి మనం పర్టికులర్ సంబంధం దాంట్లో మనం మాట్లాడుకున్నట్టయితే మనకు మనం అండర్ ఎస్టిమేట్ చేసుకోకూడదు, ఓవర్ ఎస్టిమేట్ చేసుకోకూడదు. అదర్స్ని ఎప్పుడు ఓవర్ ఎస్టిమేట్ చేయకూడదు, అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ప్రెజర్ రావడం అది కూడా కిరణమే. మనల్ని ఓవర్ ఎస్టిమేట్ చేసుకున్న ప్రెజరే, నెగిటివ్ ప్రెజర్. మనల్ని అండర్ ఎస్టిమేట్ చేసుకున్న నెగిటివ్ ప్రెజరే. మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేసిన నెగిటివ్ ప్రెజరే. మీరు ఏదో సాధించారనుకోండి, నెగిటివ్ ప్రెజర్, నాకు ఈర్ష్య జలసీతో ప్రెజర్ వచ్చేస్తుంది. మిమ్మల్ని ఓవర్ ఎస్టిమేట్ చేశారనుకోండి, అది డేంజరే. అంటే ఈ 4 జాతకం ఉండాలి మనని, నెగిటివ్ ప్రెజర్ రాకుండా ఉండాలంటేనే ఈ 4 చేయకూడదు. అంటే రియలిస్టిక్ రియాలిటీకి దగ్గరలో ఉండాలి, డ్రీమింగ్ మరీ ఎక్కువ ఉండకూడదు, ఎబిలిటీకి దగ్గరలో ఉండాలి. ముందుకెళ్ళినట్లయితే మీరు యాజ్ లాంగ్ గా సిన్సియర్గా వర్క్ చేస్తున్న ప్రతి సందర్భంలోనూ మీరు హ్యాపీగా. ఇప్పుడు నేను రోజు 16 గంటలు వర్క్ చేస్తాను. చాలామంది ఏమంటారు తెలుసా, సతీష్ గారు మీకు చాలా ప్రెజర్ ఉంటుంది కదంటే, మీరు చాలా వర్క్ చేస్తారు కదా, మీకు ఇబ్బంది అవుతుంది కదా. నువ్వు అనుకుంటావు ఏంటంటే నాకేం ప్రెజర్ ఏం లేదు, హ్యాపీగా ఉన్నాను అంటాను నేను. నువ్వు జాలి పడక నా మీద, నువ్వు జాలి పడే పరిస్థితిలో నేను లేను రా బాబు, నేను బాగానే ఉన్నాను అని చెప్తాను. నేను బాగానే ఉన్నాను, మా ఇంట్లో కూడా చెప్పి బాగానే ఉన్నారని చెప్తారు, హ్యాపీగా ఉన్నాడు ఆయన. అంటే ఆయన పొరపాటున ఏదైనా రోజు పని చేయకపోతే మాత్రం ఇబ్బంది నాకు అంటారు మా ఇంట్లో వాళ్ళు. ఫర్ మీ ఈజ్ ఓకే. అలా ఏంటంటేనంటే హార్డ్ వర్క్ చేసిన వాడికి ప్రెజర్ ఉండదు. సిన్సియర్గా చేసినప్పుడు రిజల్ట్ తక్కువ ఎక్కువ రావచ్చు రాకపోవచ్చు, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. చేయలేకపోతున్నాను, సంపాదించలేకపోతున్నాను, సాధించలేకపోతున్నాను, నా వల్ల అవ్వదేమో, ఇలాంటి థాట్ ప్రాసెస్ వచ్చితేనే అవి సూసైడ్ థాట్స్ కింద వెళ్తున్నాయి. ఓకే, రైట్ సార్. అంటే ఇవాల్టి ప్రస్తుత పరిస్థితుల్లో సూసైడల్ థాట్స్ అలాగే సూసైడ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి ఈ రోజుల్లో. ప్రెషర్ అనే ఒక అంశాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఏ విధంగా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ భవిష్యత్తును నిర్మించుకోవాలి అనే అంశంపైన చాలా చక్కటి వివరాలు అందించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ప్రెషర్ స్ట్రెస్ అనేవి ఎవరికైనా ఉండాల్సిందే. అది మంచిగా మనం తీసుకోవాలి, దానికి ఒక ప్లానింగ్ వేసుకోవాలి, ఎబిలిటీని ఎఫర్ట్స్ని కరెక్ట్గా గమనించుకోవాలి. ఆ దిశగా మీ పిల్లల్ని సరైన దిశగా అడుగులు వేయించాలి అని చెప్పి డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు చెప్తున్నారు. మీరు కూడా మీ పిల్లలకి అలాగే భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేస్తారని ఆశిస్తున్నాం. ఇది వాల్టి ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే
ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.